హలో హ్యాపీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. పండగ సీజన్ వచ్చిందంటే మన గాజువాక కలకల్లాడిపోతుంది కదా. లైటింగ్స్తో, మ్యూజిక్తో, ఎక్కడ చూసినా బట్టలు అమ్మడమే, ఎక్కడ చూసినా గాజులు అలాంటివి. ఎక్కడ గాజువాక ఏరియా అంతా ఒక జాతరలా అనిపించింది నాకు. ఫుల్ లైటింగ్స్, సాంగ్స్తో చాలా చాలా బాగా నచ్చింది. మేమైతే ఓల్డ్ గాజువాకలో ఉన్న సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాము. అక్కడ గేమ్ జోన్ ఉంటుంది కదా. మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు గేమ్ జోన్కి తీసుకొని వెళ్ళమని. సో మేమైతే గేమ్ జోన్కి తీసుకొని వెళ్ళాం వాడిని. వాడైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు గేమ్ జోన్కి వెళ్తున్నాం అనగానే. ఆ రోజంతా ఎప్పుడు వెళ్తాము అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా వచ్చేస్తే ఇక్కడ మనం ఒక కార్డు తీసుకోవాలి. ఆ కార్డులో మనం ఎంత మనీ యాడ్ చేసుకుంటే ఆ మనీకి తగ్గట్టు మనం ఎన్ని రైడ్స్ అయినా ఆడొచ్చు అనమాట. ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఆ చిన్న కార్స్ ఉన్నాయి కదా, అవి 40, ఈ పెద్దది వచ్చేసి 60. అలా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందన్నమాట. మా బాబు అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాడు. ఇది యాక్చువల్లీ 4th ఫ్లోర్లో ఉంటుంది. 3rd ఫ్లోర్లో ఇంకొకటి ఉన్నదంట గేమ్ జోను. అక్కడ ఇంకా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. మేము నెక్స్ట్ టైం ఎప్పుడైనా దానికి తీసుకెళ్దామని మేము 4th ఫ్లోర్లోనే ఉన్న గేమ్స్ అన్నీ ఆడమన్నాం వాడికి. సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. వీడేంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. తొందరగా వేరే పిల్లలతో కలవడు. అంటే వాడికి ఎవరైనా తెలిసిన పిల్లలతో మంచిగా ఆడతాడు, కానీ తొందరగా వేరే వాళ్ళతో వెళ్ళి, వేరే తెలియని వాళ్ళతో వెళ్ళి ఆడటం అన్నది మా బాబు అంతగా చేయడు. అంటే వాడంతలో వాడు ఆడుకోవడం అలాంటివి అయితే పర్వాలేదు, కానీ వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడు తొందరగా. సో ఏమైందంటే అక్కడ ఒక బాల్స్ గేమ్ ఉన్నది. అంటే చాలా బాల్స్ ఉండి ఒక పిట్లా ఉంటుంది కదా, అలాంటిది. అక్కడ అస్సలు ఆడలేదు. అది ఒక్కటే 60 రూపీస్ అనమాట. 15 మినిట్స్ ఆడనిస్తారు. అక్కడ వీడు అస్సలు ఒక 5 మినిట్స్ కూడా ఆడలేదు. అక్కడ నాకు మనీ వేస్ట్ అయింది. సర్లే ఎక్స్పీరియన్స్ చేస్తాడు కదా అని నేను కూడా వదిలేశాను. బట్ అస్సలు ఆడలేదు. ఒక 5 మినిట్స్లోనే అమ్మ నేను వచ్చేస్తాను, నేను ఆడను అనేసి వచ్చేసాడు. సో ఇంకా వాడిని ఎక్కువ స్ట్రెస్ చేయలేం కదా ఆడు అని. సో నేను కూడా ఇంక వదిలేశాను. మిగిలినవి ఆడాడు ఒక్కొక్కటి. పర్వాలేదు, మంచిగానే ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ తీసుకొని వెళ్ళాలంట. సరే తీసుకొని వెళ్తానని చెప్పేసి వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే కింద బర్గర్ కింగ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇంకా బర్గర్ కింగ్లోనైతే వాడి కోసం అని ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ మాకు చికెన్ నగెట్స్, ఇంకా పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి తీసుకున్నాము, అండ్ చికెన్ టాకో ఒకటి తీసుకున్నాం, అండ్ మక్కాని చీజ్ బర్గర్ అనుకుంటా అదొకటి తీసుకున్నాము, అండ్ కోక్. మా బాబుకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టము. రోజంతా ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసినా కొంచెం కూర్చొని తినేస్తూ ఉంటాడనమాట. అంత ఇష్టం వాడికి. నాకు బర్గర్ అంటే చాలా చాలా ఇష్టము, మై ఫేవరెట్ అనమాట. అక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుందామంటే 2 ఫ్లేవర్సే ఉన్నాయన్నారు. అందులో కూడా చాక్లెట్ లేదంట. సో ఇంకెందుకని పక్కనే ఐస్బర్గ్ ఉంటుంది కదా సెంట్రల్లో, మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వచ్చేసి మేము ఐస్ క్రీమ్ తినేసి ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. బయట పానీపూరి చూసి సరే పానీపూరి కూడా తిందామనేసి పానీపూరి తినేసి జ్యూస్ తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా నచ్చింది? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.